రైట్ ఆయన వాటు టీజర్ చూసిరా? చూసాం, ఇప్పుడే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ గారు. నిజంగా హిందీలో ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం, తెలుగులో కూడా ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే అప్పుడే ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయ్యారు. నిజంగా మల్టీ స్టార్ చేయాలంటే ఏ హీరోకైనా భయం వస్తుంది, కానీ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు ఇద్దరి మధ్య ఈక్వల్ గానే ఉంది. రెండు క్యారెక్టర్స్ కూడా. మరి కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, కొంతమంది అంటే హృతిక్ రోషన్ గారిని ఎక్కువ చూపెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారు తక్కువ చూపెట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు? మీరు వార్ మూవీ చూసుకుంటే హృతిక్ రోషన్ ఒక లీడ్ రోల్, హృతిక్ రోషన్ ని కట్టడి చేయడానికి వచ్చిన టైగర్ శ్రాఫ్ కనబడతారు. ఇప్పుడు ఇక్కడ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కనబడబోతున్నారు. ఈ రెండు సినిమాలకి పోలిక అంటే మీరు ధూమ్ 1, ధూమ్ 2 చూసుకున్నా అభిషేక్ బచ్చన్ హీరో ఉన్నా కూడా అక్కడ విలన్స్ కి ఎక్కువ ప్రెజర్ అనేది, క్యారెక్టర్ అనేది ఉంది. కాబట్టి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కూడా బాగా ఉండబోతుందని నా అభిప్రాయం. చాలా మంది ఏమంటున్నారు ఎన్టీఆర్ బర్త్డే ఎన్టీఆర్ వాయిస్ తో హృతిక్ రోషన్ ఎలివేషన్ అని చెప్తున్నారు, కానీ అక్కడ హృతిక్ రోషన్ ఎలివేషన్ కానీ ఇద్దరు సమానంగానే ఉందని నా అభిప్రాయం. మరి ఇద్దరు కూడా మంచి మోస్ట్ పవర్ఫుల్ డాన్సర్స్ కాబట్టి మరి అందులో ఎవరి డాన్స్ బాగుండే అవకాశం కనిపిస్తుంది అక్కడ? నిజంగా మనకు మన సైడ్ మాస్ అంటే ఎన్టీఆర్ గారు అండి, అండ్ హృతిక్ రోషన్ క్లాస్. ఇద్దరు డాన్స్ కి అందరు ఫిదా అవుతారు. ఇద్దరి మధ్య డాన్స్ కంపల్సరీ ఉందని మేకర్స్ తెలియజేస్తారు. యశ్రాజ్ వాళ్ళు కంపల్సరీగా విజువల్ వండర్ ఉంటుంది. మనం ఫ్యాన్స్ గోల ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఇంకొకటి అడుగుతే ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా చేసినాం. రాజమౌళి గారి సినిమాలో RRR లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు దుమ్ము లేపి డాన్స్ నాటు సాంగ్ అనే సాంగ్ తీసుకుంటే కూడా సాంగ్ ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. మరి ఇందులో కూడా అలాంటి గిట్ట ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ మధ్య వచ్చే డాన్స్ కి మొత్తం ఫ్యాన్స్ అంతా థియేటర్ మొత్తం హంగామా చేస్తారు. ఎందుకంటే ఈసారి బాలీవుడ్ టాలీవుడ్ కలిసి రాబోతున్నారు కాబట్టి ఆగస్ట్ 14 కి ఒక్క టికెట్ ముక్క కూడా దొరకదని నా అభిప్రాయం. ఇంకా 2 months ఉన్నాయి, చూసుకోండి. ఫస్ట్ టీజర్ కే ఇలా గ్లిమ్స్ అద్దరు కొడుతుంది మిలియన్స్ గా. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, మీరు ఎన్టీఆర్ గారిలో నటన చూడండి తప్ప ఎన్టీఆర్ గారు ఈ టైం మీ ఫ్యాన్స్ ఎక్కువ గొడవ వల్లే ఈ రోజు ఎన్టీఆర్ గారు మంచి నటుడుగా కాలేకపోతున్నారని నాకు. ఎందుకంటే ఫహద్ ఫాసిల్ అండ్ విజయ్ సేతుపతి అండ్ ఫహద్ ఫాసిల్ వీళ్ళిద్దరికి ఉన్న మెచ్యూరిటీ ఎన్టీఆర్ గారికి కూడా ఉంది, కానీ వాళ్ళిద్దరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా ఇండియా వైజ్ బాలీవుడ్ లో, టాలీవుడ్ లో, కోలీవుడ్ లో అన్ని ఇండియా వైజ్ చేస్తున్నారు. ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఒక ప్రయత్నం చేశారు. అప్పట్లో టెంపర్ టైంలో కూడా ఎన్టీఆర్ గారు ఏంటి ఫస్ట్ హాఫ్ మొత్తం విలన్ గా కనబడుతున్నారు అని ఒక అటెంప్ట్ కి, కానీ టెంపర్ ఎంత బాగుంది సినిమా. ఇప్పుడు ఇది కూడా ఒక కొత్త అటెంప్ట్ గానే చూడండి. ఎన్టీఆర్ గారు నటుడిని ఇంకొకసారి ఇప్పుడు జైలవకుశలో విలన్ గా యాక్సెప్ట్ చేసిన ఎన్టీఆర్ గారిని వాటిలో ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? కొత్త ఇప్పుడు ఎన్నిసార్లు హీరోగా ఫైట్లు ఇవన్నీ మూషా కథల్ని తెలుగు హీరోలు వదలాలంటే ఫ్యాన్స్ మారాలి. ఫ్యాన్స్ ప్రతి క్యారెక్టర్ ని ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మనం గతంలో వేసుకుంటే బాహుబలి సినిమా రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత పుష్ప బ్రేక్ చేసింది. మరి ఇద్దరు కాంబినేషన్ లో టాప్ మోస్ట్ హీరోస్ కాబట్టి కంపల్సరీ ఇది కూడా భారతదేశ చరిత్రలోనే రికార్డ్ కూడా బ్రేక్ అయిపోతుందా? సరే 2 days లోనే ఇది 10 crores కంపల్సరీ రాబోతుందని నా అభిప్రాయం. అదే విధంగా ఈ సినిమా మరి ఎన్టీఆర్ గారు ఉన్న సినిమా ప్రతి ఒక్కటి సక్సెస్ అంటారు. ఆస్కార్ లెవెల్ లో పోయింది. ఇప్పుడు గతంలో సినిమా తీసుకుంటే ఇద్దరు హీరోలు ఆస్కార్ లెవెల్ లో డాన్స్ పోయింది. మరి ఈ సినిమా కూడా ఆస్కార్ లెవెల్ లో అవార్డు వచ్చే అవకాశం కనిపిస్తుందా? వార్ 2 ఇది ఒక ఇండియా పాకిస్తాన్ కన్నా ఒక ఏజెంట్ల మధ్య జరిగే యుద్ధం అనుకోవచ్చు. చూడాలి. ధూమ్ 1, ధూమ్ 2 ఆ యశ్రాజ్ ఫిలిమ్స్ అంటేనే అవే గుర్తుకొస్తాయి. వార్ కూడా ఎంతో బాగుంటుంది. ఇలా వార్ 2 లో కూడా ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ విజువల్ వండర్ అయితే వస్తుంది. ఆస్కార్ అవన్నీ మనం సినిమా రిలీజ్ తర్వాత సినిమా చూసి మాట్లాడుకోవచ్చు. అదే విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చాలా హిట్ కావాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారతదేశంలో రికార్డు కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి బ్రదర్ చెప్తున్నాడు. కంపల్సరీ ఇలాంటి సినిమా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇక తెలుగు ఇండస్ట్రీకి, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ గారి పేరు కూడా నిలబడాలని చెప్పేసి మా జేటీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.